వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 భారత్ పాక్ యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఏ మేరకు భద్రత ఉన్నది ఒకసారి మనం ప్రత్యక్షంగా తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బలగాలు ఏదైతే ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, ఒక్కసారి ఈ యొక్క మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో డిఎస్పీ గారు ఉన్నారు. ఎటువంటి భద్రత ఇక్కడ తిరుమల క్షేత్రంలో నెలకొన్నదో ఒకసారి సార్ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే ముఖ్యంగా ఈ యొక్క పాక్ భారత్ మధ్య నడుస్తున్నటువంటి యుద్ధం నేపథ్యంలో పవిత్ర పుణ్యక్షేత్రంలో భద్రత మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఏ రకమైనటువంటి భద్రత ప్రస్తుతం నెలకొల్పేస్తుంది? అవునండి, ఇప్పుడు మనం యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంగా మనం కూడా ఇంటర్నల్గా అంతర్లీనంగా మనం యొక్క భారతదేశం లోపల ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో మన తిరుమల తిరుపతి ఒక భాగం కాబట్టి వీటిని మనము జాగ్రత్తగా చూసాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే స్టేట్ డీజీపీ గారు అయినటువంటి గౌరవనీయులు హరీష్ గుప్తా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మా ఎస్పీ తిరుపతి ఎస్పీ అండ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయినటువంటి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి సూచనల మేరకు తిరుమల అడ్సిలిఓ వెంకయ్య చౌదరి గారి ప్రోత్సాహంతో మేము తిరుమలని ముఖ్యమైన కూడళ్ళు ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా గుమిగూడి ఉంటారో ఆ ప్రదేశాలను ఎన్నుకొని 4 టీమ్స్గా విడిపోయి టోటల్ 138 మంది ఫోర్స్తో, అంటే పోలీసు, ఆక్టోపస్, టీటీడీ విజిలెన్సు, ఏఆర్ఏపీఎస్పీ, డాగ్ స్క్వాడు, వీళ్ళందరితో కలిపి ఎస్బీ టీం వీళ్ళందరితో కలిపి కూడా మేము ఈ రక్షణలో భాగంగానే అందరినీ ఫ్రిస్కింగ్ అండ్ చెకింగ్ చేపట్టాము. ఇందులో అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ దొరికితే వాటిని సీజ్ చేసి పై అధికారులకి తగు చర్య నిమిత్తం తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా ఇంకేమైనా బృందాలు అంటే డాగ్ స్క్వాడ్ కావచ్చు, బాంబ్ స్క్వాడ్ అలాంటివి అదనంగా కూడా ఈ గడిచిన నిన్న రాత్రి నుంచి కూడా పరిస్థితులు ఈ యుద్ధ వాతావరణం అనేది మించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరింత బలగాలు ఏమన్నా తిరుమల క్షేత్రానికి పంపించినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అవును, ఈరోజు అందులో భాగంగానే ఈరోజు డాగ్ స్క్వాడ్ కావచ్చు, బీడీ టీం కావచ్చు, తిరుపతి నుంచి వచ్చి తిరుమలలో ఉన్నటువంటి డాగ్ స్క్వాడ్ కూడా బీడీ టీం కూడా ఇందులో పాల్గొని ఈ రక్షణ భాగంలో మనము ఈ ఫ్రిస్కింగ్ చెకింగ్ చేపట్టడం జరిగింది. మనం చూస్తున్నాం తిరుమల క్షేత్రంలో మాత్రం ముఖ్యంగా పోలీసు కావచ్చు, అటు ఆక్టోపస్ బలగాలు అన్నీ కూడా ప్రత్యేక బలగాలన్నీ కూడా తిరుమల క్షేత్రానికి చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నేపథ్యంలోనే తిరుమల క్షేత్రంలో ముఖ్యంగా, ఎందుకంటే నిత్యం కూడా వేలాది మంది భక్తులతో తిరుమల క్షేత్రం ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా రకరకాల అయినటువంటి ప్రాంతాల నుంచి కూడా అనేక జనసందోహంతో నిండి ఉండేటువంటి ప్రాంతం తిరుమల. అదే రకంగా తిరుపతి కూడా అదే తరహా అయినటువంటి జనసందోహం ఉంటుంది. మనం ఒకసారి తిరుమలలో ప్రత్యక్షం చూడొచ్చు. ఏదైతే ఆక్టోపస్ బలగాలన్నీ కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ నిర్వహించి అందులో సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరికైనా వాళ్ళకు అనుమానం కలిగినటువంటి వ్యక్తిని వాళ్ళ యొక్క వద్ద నుంచి వివరాలు సేకరిస్తూ వాళ్ళకి అనుమానం కలిగినటువంటి వ్యక్తులను అందరినీ కూడా సెర్చ్ చేయడం, అదే రకంగా భక్తులు తెచ్చుకున్నటువంటి లగేజీలు వీళ్ళకు ఏదన్నా అనుమానాస్పదంగా వ్యక్తులు కానీ లగేజీలు కానీ కనబడితే వాటిని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. అదే రకంగా ముఖ్యంగా మనం ప్రజెంట్ చూస్తున్నాం టెంపుల్కి ఎదురుగానే ఈ యొక్క జనసందోహం ఎక్కువ ఇక్కడ ఉంటుంది. ఎక్కువగా గుమ్మగూడి ప్రజలు ఎక్కడైతే భక్తులు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో ఆ ప్రాంతాలన్నీ కూడా ఆక్టోపస్ బలగాలు కావచ్చు, అదే రకంగా విజిలెన్స్ విభాగం కావచ్చు, పోలీసు అంత సమన్వయంతో టీములుగా విడిపోయి ఈ యొక్క జనసందోహం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో క్షుణ్ణంగా ఈ యొక్క పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొనిందని చెప్పాలి. ఒకసారి మనం చూడొచ్చు, మనకు కనబడుతున్నదంతా కూడా ఆక్టోపస్ బలగాలు ఏ రకంగా వారు ఇక్కడ సంచరిస్తూ ఆ యొక్క ఉన్నటువంటి ఆ అనుమానితులను ఏ రకంగా వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు. అదే రకంగా తిరుమల క్షేత్రంలో ముఖ్యంగా చెప్పాలంటే ఆలయానికి విలువ ఉన్నటువంటి 4 పక్కల మాడ వీధులు పక్కనంతా కూడా ఏ రోజైతే జనసందోహం ఎక్కువ ఉండేటువంటి ప్రాంతంలో ఎక్కడైతే జనాలు ఉన్నటువంటి చోట ఈ యొక్క ఆక్టోపస్ బలగాలన్నీ కూడా వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే డాగ్ స్క్వాడ్తో కూడా ఆ యొక్క లగేజీలన్నీ కూడా క్షుణ్ణంగా మనం చూడొచ్చు, విజువల్లో కూడా చూడొచ్చు. ఆ యొక్క డాగ్ స్క్వాడ్ ఏ రకంగా ఆ యొక్క లగేజీలన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే భారత్ పాక్ యుద్ధం ఏదైతే నిన్న రాత్రి నుంచి కూడా ఈ యొక్క యుద్ధ వాతావరణం అనేది మరింత స్థాయిలో చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఉగ్రవాదులు కావచ్చు, ఇటు దేశ యుద్ధాలు జరిగేటువంటి క్రమంలో ఈ యొక్క శత్రు దేశాలన్నీ కూడా ప్రధానంగా దాడి చేసేందుకు ఏదైతే ప్రధాన ఆలయాల మీద ఈ యొక్క దాడి చేసేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క క్షేత్రం ఏదైతే
అందులో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి క్షేత్రం. ఇక్కడ నిత్యం కూడా వేల సంఖ్యలో భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు కాబట్టి ఇలాంటి చోట 3 అంచెల భద్రత అనేది ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈ యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ఈ యొక్క భద్రత మరింత పెంచినట్టు కనబడుతుంది. అదేవిధంగా అధికారులు కూడా పోలీసు అధికారులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. యుద్ధ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో తిరుమల క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు ఉంటారు కాబట్టి ఈ యొక్క అదనంగా బలగాలు కూడా తిరుమల క్షేత్రానికి చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో క్షుణ్ణంగా ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరిని అనుమానం వ్యక్తం అయ్యేటువంటి ప్రతి వ్యక్తిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం తిరుమల క్షేత్రంలో నెలకొందనే చెప్పాలి. అదే రకంగా తిరుపతిలో కూడా ఏదైతే రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా అక్కడికి వచ్చేటువంటి ప్యాసింజర్ అందరినీ కూడా అక్కడ కూడా పోలీసు అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా తిరుపతి తనిఖీ కేంద్రం వద్ద కూడా ప్రతి వెహికల్ని ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తిరుమల క్షేత్రానికి మాత్రం అలో చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఓవరాల్గా తిరుమలలో మాత్రం పటిష్టమైనటువంటి భద్రత కోల్పోయారని చెప్పాలి. అదే రకంగా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఏదైనా జరిగితే ఏ రకంగా దాన్ని ఎదుర్కోవాలి, ఏ రకంగా భక్తులను కావచ్చు ప్రజలను కావచ్చు రక్షించాలో ఒక భరోసాగా ఉండాలో వాటిని తెలియజేసేలాగా మాక్ డ్రిల్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ప్రత్యక్షంగా ఏదైతే ఆక్టోపస్ బలగాలు కావచ్చు, ఇటు డాగ్ స్క్వాడ్ కావచ్చు, బాంబ్ స్క్వాడ్ కావచ్చు, అదే రకంగా విజిలెన్స్ విభాగం అంతా కూడా మాక్ డ్రిల్తో పాటు పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. ఏదన్నా ఆల్రెడీ తిరుపతి క్షేత్రం నుంచి తనిఖీ చేసినాకే తిరుమలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయినా కూడా ఇంకేదైనా అవాంఛనీయ సంఘటన అవాంతరాలు ఏది జరగకుండా ముందస్తు చర్యలో భాగంగానే ఈ యొక్క తనిఖీలంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం తిరుమలలో నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుమల. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.